వెల్కమ్ టు ఉదయదో ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఎక్సలెంట్ హౌస్ని చూడబోతున్నామండి. 120 స్క్వేర్ యార్డ్స్ 24x45 సైజులో ఉంటుంది. హౌస్ సూపర్ బాగుంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK తోటి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ 100% వాస్తుని ఫాలో అయ్యారు. ఫ్రంట్లో మనకి 25 feet రోడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనకి వాటర్ లైన్ 100 NH అవన్నీ వచ్చేసాయండి. ప్రాబ్లం లేదు. కార్ ఎక్కడానికి కంఫర్టబుల్ ఉండేలా కూడా మనకు ముందు మొత్తం మట్టి పోస్తారు. హైట్ ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ కూడా లేదు. చాలా బాగుంటుందండి హౌస్. ఎలివేషన్ కూడా చూడండి సూపర్గా ఉంది. మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఈ హౌస్ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది. బోడుప్పల్ జీపీ, బోడుప్పల్ మున్సిపాలిటీ అండి. అండ్ ఒక 100 feet రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. కానీ కమర్షియల్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మల్టిపుల్ రోడ్స్ ఉంటాయి, డెడ్ ఎండ్ కూడా ఉండదు. ఓకేనా, లోపలికి వెళ్దాం మనం ఇప్పుడు. అండ్ ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో మొత్తం తాండూరు బండలు యూజ్ చేశారండి. ఒక మీడియం సైజ్ కార్ కంఫర్టబుల్గా పడుతుంది. ఓకే, ఇక్కడ బోర్ పాయింట్, వాటర్ సంప్ రెండు ఇక్కడే ఉన్నాయి. ఈ రెండు కూడా మనకు మెయిన్ డోర్లో పడట్లేదు. అండ్ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో మనకి స్లాబ్ కంప్లీట్ వస్తుంది, ఎక్కువ ఏరియా వస్తుంది అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ బ్యాక్ ఉంటుంది. ఓకే, అండ్ నార్త్ సైడ్ చూడండి పెద్ద ఉంటుంది. ఇది 2.5 feet సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ అక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సౌత్ సైడ్ చిన్నగా ఉంటుంది. స్టెప్స్ కింద కూడా మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది ఇక్కడ. అండ్ దాన్ని డిఫరెంట్గా చేశారు చూడండి. వాషింగ్ మిషన్ సంబంధించిన ఎవ్రీ సెటప్ అంతా ఇక్కడ వచ్చేస్తారు. ఓకే, అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో. కంప్లీట్ టేక్వుడ్ ఫ్రేమ్ అండి. టేక్వుడ్ డోర్స్ వస్తాయి, మంచి డిజైన్ తోటి డబుల్ షట్టర్ డోర్స్ వస్తాయి. అరౌండ్ ఒక 3 feet వరకు డోర్ ఉంటుంది. చుట్టూ కూడా టైల్స్ చేశారు చూడండి. టైల్స్ చాలా లగ్జరీగా ఉంటాయండి. మంచి ఎలివేషన్ లుక్ వస్తుంది టైల్స్కి. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది పార్కింగ్ ఏరియాలోనే. ఇది మనం లోపలికి వెళ్దాం. 2 BHK ఎలా ఉంటుందో చూపిస్తే గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది మల్టీపర్పస్ హాల్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్తో చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ ఇది కంఫర్టబుల్గా మనకి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్లో ఉంటుంది. వెంటిలేషన్ కోసం నార్త్ సైడ్ ఇలా విండో ఉందండి. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ మనకు 2 fans ప్రొవిజన్ ఉంది, జూమర్ పాయింట్కి ప్రొవిజన్ ఉందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ బోత్ సైడ్ వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు. ఇది డైనింగ్ స్పేస్ అండి. హ్యాండ్ వాష్కి ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తారు డైనింగ్ ఏరియాలో. ఇలా వచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోలు, సబ్జలు, షెల్ఫ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సింక్ కూడా చాలా బాగుంది. పక్కనే దేవుడి గది. దేవుడి గదికి కూడా మనకి డోర్ వచ్చేసిందంతా. స్టెప్స్ 2 steps వచ్చాయండి. టైల్స్ కూడా చాలా బాగా వేశారు. కంప్లీట్గా అన్ని ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్ అండి. డోర్స్ మాత్రం ఫ్లష్ షేటెడ్ డోర్స్ ఉంటాయి. ఇలా వచ్చేస్తే ఇక్కడ కామన్ వాష్రూమ్, WPC డోర్. లోపలికి వెళ్తే సో ఈ విధంగా ఉంటుందండి. ఇండియన్ టైప్లో ఉంటుంది. ఓకే, అండ్ 7 feet హైట్ వరకు టైల్స్ అండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేటెడ్ డోర్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది. వెంటిలేషన్ కోసం విండో. అండ్ ఇక్కడ షెల్ఫ్స్, సబ్జలు. అండ్ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. ఇంకంత పాలిషింగ్ కాలేదు, వర్క్ నడుస్తుంది. వుడ్ వర్క్ నడుస్తుంది 2 రోజుల వరకు, అందుకే ఇలా ఉంది. నీట్గా అయిపోయిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది, అటాచ్డ్ వాష్రూమ్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. చాలా స్పేషియస్గా వచ్చింది. వెస్టర్న్ టైప్ ఉంటుంది. సో అరౌండ్ మనకి ఒక 7 feet హైట్ ఉంటుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉంటాయండి దీంట్లో. WPC డోర్. ఓకే, కింద యాంటిస్కిట్ టైల్స్. నెక్స్ట్ సో ఇలా వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్ చూసాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అండి. ఫ్లష్ షేటెడ్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. సో వెంటిలేషన్ కోసం విండో, షెల్ఫ్స్, లో రూఫ్ ప్రొవైడ్ చేశారు. బీరువా కూడా ప్రొవిజన్ ఉందండి. ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోర్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కొంచెం స్పేషియస్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్. అండ్ చాలా బాగుంటుందండి. అది ఓనర్ పోర్షన్. ఇది రెంటల్ కార్. మనకి దీంట్లో కూడా 2 bedrooms, 2 washrooms ఉన్నాయి. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు కంప్లీట్గా. అండ్ ఫ్లోరింగ్ మొత్తం మనకి గ్రానైట్తో వేస్తారు. ఇది కూడా యాంటిస్కిట్ టైప్ గ్రానైట్ అండి. అంత ఈజీగా జారదు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ని ఫిట్ చేశారు. ఎలివేషన్ గ్లాసెస్ వస్తాయి. అండ్ ఈ విధంగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా వాస్తు ప్రకారం కట్టారండి. మనకి నార్త్ సైడ్ ఈ విధంగా సెట్ బ్యాక్ కూడా వదిలేశారు. సో అక్కడ మనకు యూటిలిటీ స్పేస్ని కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఈ విధంగా. నెక్స్ట్ మెయిన్ డోర్ని కన్సిడర్ చేస్తే చూడండి చాలా పెద్ద ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ కన్నా ఇంకొంచెం పెద్ద ఉంటుందండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా వస్తుంది. చుట్టూ టైల్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. చూసారు కదా, గోల్డెన్ కలర్ స్ట్రిప్స్ తోటి ఎక్సలెంట్ టైల్స్ అండి. లోపలికి ఎంట్రీ అయితే మంచి విట్రిఫైడ్ టైల్స్ అండి. వైట్ కలర్వి సూపర్ బాగున్నాయి. టైల్స్ అయితే చాలా బాగున్నాయి, మంచి ఫినిషింగ్ తోటి ఉన్నాయి. ఇక్కడ కస్టమైజబుల్గా ఉండేలాగా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్స్ చూడండి సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫాల్ సీలింగ్స్ అన్నీ. అండ్ నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇలా విండోని ప్రొవైడ్ చేశారు. పక్కనే ఒక డోర్ కూడా ఇచ్చారండి నార్త్ సైడ్కి. ఇలా వచ్చేస్తే
ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. సో హాల్, డైనింగ్ ఏరియా. ఓకే, పక్కన మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. నార్త్కి డోర్ ఉందండి, సౌత్కి డోర్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఉంది. సో యూటిలిటీ ఏరియా కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. చాలా పెద్ద వచ్చింది, అరౌండ్ ఒక 3 feet ఉంటుంది ఈజీగా యూటిలిటీ ఏరియా. వాషింగ్ మిషన్ పాయింట్ ఉంది అండ్ వాల్ టైల్స్ కూడా వేస్తారు. కింద యాంటీస్కిడ్ టైల్స్, ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంది ఇలా. నెక్స్ట్ ఇది ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుందండి. కంప్లీట్గా గ్రానైట్ ప్లాట్ఫాము, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు టైల్స్, వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ అండ్ గ్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్కి దేవుడికి అది సపరేట్గా ఉండేలాగా సబ్జలు, షెల్ఫ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అది. ఇక్కడ దేవుడి గది కూడా చాలా బాగుందండి. టైల్స్ వేశారు, గ్రానైట్ స్టెప్ ఇచ్చారు, టేక్వుడ్ ఫ్రేము. సో ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి 2 bedrooms ఇక్కడ. ఓకే, ఇది కామన్ వాష్రూమ్ అండి. WPC డోర్ వస్తుంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ ఇండియన్ టైప్ ఉంటుందండి. కింద యాంటీస్కిడ్ టైల్స్, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్ ఉంది అండ్ వాష్రూమ్ టైల్స్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్ అండి, ఫ్లషెడ్ డోర్ వస్తుంది అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ సైజు, సూపర్ బాగుంది. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నప్పటికీ చాలా కంఫర్టబుల్గా మనం చుట్టూ తిరగవచ్చు, అంత స్పేస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. అక్కడ షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజను, సబ్జలు, ఈ విధంగా ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు. టైల్స్ ఇలా ఇవ్వడం వల్ల మనకి నైట్ టైంలో లైట్స్ వేసినప్పుడు ఒక లగ్జరీనెస్ కనిపిస్తుంది, లగ్జరీ వ్యూ వస్తుంది లైటింగ్స్ తోటి. అండ్ వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది వాష్రూమ్. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ అరౌండ్ 7 feet హైట్ వరకు ఉందండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ప్రతి ట్యాప్కి ప్రొవిజన్. టైల్స్ కూడా చాలా మంచిగా యూజ్ చేశారు. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్, కంప్లీట్గా వెస్టర్న్ టైప్ వచ్చింది ఇది. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్ ఇలా వచ్చేస్తే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి, మంచి సైజులో ఉంది. బెడ్రూమ్స్ అయితే కాంప్రమైజ్ కాలేదు. వెంటిలేషన్ కోసం నార్త్ సైడ్కి ఒక విండో ప్రొవైడ్ చేస్తారు, అది కూడా చాలా పెద్ద ఉంది విండో, వెంటిలేషన్ మంచిగా రావాలని. సో ఇది ఫాల్ సీలింగ్. ఓకే, ఇక్కడ లో రూఫ్ ఇచ్చారండి. అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్, బీరువాకి ప్రొవిజన్ అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. సో ఇదండి కంప్లీట్గా హౌస్. 2 BHK, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, 120 square yards, 24/45 సైజులో. ఎవరైనా సరే ఈస్ట్ ఫేసింగ్లో 120 square yards అండ్ ఒక పెద్ద రోడ్డుకి, మంచి కనెక్టివిటీ రోడ్డుకి దగ్గరలో ఉన్న హౌస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఈ హౌస్. అండ్ మీరు కనుక ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే బోడుప్పల్ ఏరియాలో స్క్రీన్ మ్యాన్ ప్లస్ నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది, ప్రైస్ మంచిగా నెగోషియేట్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ ఏం కాదు. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.